గణపతి పప్ప మోరియా అంటూ ఊరువాడ బొజ్జగణపయ్య నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గుంటూరులోని ఇంటర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో గల శ్రీరామ్ నగర్లో విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. నిత్యం ప్రత్యేక పూజలతో బొజ్జగణపయ్యను కొలుస్తున్నారు భక్తులు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13వ తారీఖున గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తామంటున్నారు నిర్వాహకులు. ప్రతి ఏటా నిర్వహించే అన్నదానాన్ని కూడా ఈ ఏడు మరింత ఎక్కువ స్థాయిలో చేస్తామంటున్నారు. 16వ తారీఖున 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామంటున్నారు. 17వ తారీఖున గణపతి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే లడ్డూ వేలంపాట నిర్వహించి అదే రోజు నిమజ్జనం కార్యక్రమాన్ని గ్రాండ్గా నిర్వహిస్తామంటున్నారు విఘ్నేష్ యూత్ సభ్యులు. జై విఘ్నేష్ యూత్ వారి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 లక్ష్మీనరసింహనగర్ 2వ లైన్లో గత 3 సంవత్సరాలుగా ఇది 3వ సంవత్సరం అండి. గత 2 సంవత్సరాల నుంచి అందరూ ఇక్కడ జై విఘ్నేష్ యూత్ సర్కిల్ మొత్తం కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది 3వ సంవత్సరం ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దీనికి గాను జై విఘ్నేష్ యూత్లో ఉన్న సర్కిల్ అందరం కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మేము అందరం చేస్తున్న దాంట్లో ఆ వినాయకుని దయ వల్ల కృప వల్ల అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగా సంపదలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నామండి. ఈ విఘ్నేశ్వరుడి ఇక్కడ మహత్యం ఏందో తెలియదు, కానీ ఎవరితో కూడా అంత అంటే ప్రజలు ఎంత ఇచ్చినా సరే తీసుకుంటారండి. మన వాళ్ళు ఎవరు కూడా ఎవరిని మాకు ఫండింగ్ రాయండి, చందా రాయండి అని కూడా ఎవరు అడగరు. ఈ దుప్పటి కళ్యాణ్ ఈ జై విఘ్నేష్ యూత్కి ప్రెసిడెంట్, తన ఆధ్వర్యంలో ఉన్న సర్కిల్ మొత్తం కూడా ఎవరంతటా వాళ్ళు తనంతా తను నేను 50,000 ఇస్తాను, నేను 1,00,000 ఇస్తాను, నేను బొమ్మ ఇస్తాను అని చెప్పి అట్లా ప్రతి 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆ వినాయకుడు కూడా ఆ వినాయక దేవుని కూడా అలాగే వాళ్ళందరూ కూడా తన ఆశీస్సులు ఇచ్చి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళందరూ కూడా బాగుండేటట్టు చూసి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల కూడా ప్రతి సంవత్సరం కూడా డెవలప్ అవుతానే ఉంది. ఇప్పటికి కూడా అలాగే పాటిస్తూ ఉన్నారు. ఇంతమంది సర్కిల్ కూడా ఒక కళ్యాణ్ వల్లే ఇంతమంది ఏర్పడటం అనేది ఉంది. తను హైదరాబాద్లో ఉంటున్నాడు, అయినా కూడా ఈ విఘ్నేశ్వరుని పూజ కోసం ఖచ్చితంగా చేయాలని చెప్పి 15 రోజులు తన పనులన్నీ కూడా వాళ్ళ సర్కిల్ మొత్తం కూడా పోస్ట్ పోన్ చేసుకొని 15 రోజులు 24/7 2 వీక్స్ ఇక్కడే అందరూ కూడా గడపడం జరుగుతూ ఉందండి. అంటే నేను చాలామంది చూశాను, ఇంత పటిష్టంగా ఇంత ఇదిగా ఉండే వాళ్ళని అయితే నేను కూడా చూడలేదు. బట్ అందరం వస్తూ ఉంటాం, 1 గంట ఉంటాం, అరగంట ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ జై విఘ్నేష్ యూత్కి హ్యాట్సప్, థ్యాంక్ యూ అన్న, కళ్యాణ్ గారికి హ్యాట్సప్. అయితే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 13వ తారీఖు గణపతి హోమము, అభిషేకాలు, వినాయకుడికి అభిషేకాలు జరుగుతాయండి. మార్నింగ్ గణపతి హోమం కూడా ఉంది. ఎవరైనా పాల్గొనే వాళ్ళు, హోమంలో కూర్చునే వాళ్ళు ఉంటే ముందుగానే వాళ్ళు వచ్చి పేర్లు నమోదు చేసుకొని కూర్చోవటండి. వాళ్ళు వీళ్ళనే ఏం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. అలాగే 16వ తారీఖు అన్నదాన కార్యక్రమం 10,000 మందికి భారీగా జరుగుతూ ఉందండి. దీనికి ప్రమోటర్గా ఒక కళ్యాణే 3 lakhs డొనేట్ చేశాడండి. నేను హ్యాపీ హోమ్స్ తరఫున నేను వచ్చేసరికి 2 లక్షలు డొనేట్ చేశానండి. పొన్నపాటి శ్రీకాంత్ రెడ్డి టెక్సా ఇంటీరియో తను 1,00,000 రూపాయలు డొనేట్ చేశాడండి. ఓన్లీ అన్నదాన కార్యక్రమంలో అంటే అలాగని కాదు, ఎవరు ఏమి ఇచ్చినా తీసుకుంటాం. బట్ ఇది కావాలని అయితే ఎవరిని ప్రెజర్ చేసి అడగటం కానీ అలాంటివి అయితే ఏమి లేవు. జస్ట్ 3 మెంబర్స్తో అయిపోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఏమన్నా ఇస్తే మాత్రం ఏది వద్దనేది లేదండి. చిన్నది 1 కేజీ బియ్యం ఇచ్చినా సరే, 1 కేజీ ఆయిల్ ఇచ్చినా సరే, 1 కేజీ నెయ్యి ఇచ్చినా, ఎంత ఇచ్చినా సరే తీసుకుంటామండి. ఇంత అంత అనేది అయితే ఏం లేదు. 16వ తారీఖు వినాయకుడి 17వ తారీఖు వినాయకుని నిమజ్జనం ఉందండి. 6 గంటలకి లడ్డు వేలంపాట ఉంది. బహుశా నాకు తెలిసి గుంటూరు సిటీలో ఇక్కడ పోయినట్టుగా లడ్డు వేలంపాటుకి ఇక్కడ పాల్గొన్నట్టుగా కూడా ఇంతవరకు నాకు తెలిసి గుంటూరు సిటీలో ఎక్కడా లేదు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్న దీనికే ఇది. ఫస్ట్ సంవత్సరం కూడా గుంటూరులో టాప్లో ఉంది, సెకండ్ సంవత్సరం కూడా టాప్లో ఉంది. లాస్ట్ ఇయర్ 8,11,000 రూపాయలు లడ్డు వేలం పాట పోయిందండి. ఈసారి కూడా ఎంత పోయిద్దో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎన్ఆర్ఐలు చాలామంది దీనికి ఉన్నారు. యూట్యూబ్లో కూడా ఆన్లైన్ ఇస్తారండి లడ్డు పాట.
ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు, పాల్గొనవచ్చు. అదృష్టవంతులు ఎవరో దొరికిద్దో వాళ్ళు. ఇది లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 8,11,000కి నేను, శ్రీకాంత్ ప్లస్ హ్యాపీ హోమ్స్ ముగ్గురం కలిసి 8,11,000కి పాడాము. నెక్స్ట్ ఇయర్ వినాయకుని దయ, ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళకి మళ్ళీ లడ్డు పాడాలని ఆ శక్తిని నాకు ఆ దేవుడు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కోరుకుందాం, అందరూ పార్టిసిపేట్ చేద్దాం. ఎవరికి వస్తే వాళ్ళు. అన్నదానానికి మాత్రం అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుచుకుంటున్నామండి. జై విఘ్నేష్ యూత్.